హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు పాలకూర పూరీలు అయితే తయారు చేసుకోబోతున్నాం. చూడండి, కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఒకటికి 2 సార్లు బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇందులో అయితే ఇసుక అనేది ఉంటుంది కదా, అందుకని నేను నల్ల కింద అయితే కడిగేస్తున్నాను. దీనికైతే వాటర్ అయితే ఎక్కువ తగులుతాయి కదా కడగడానికి. చూడండి, ఇందులో కావాల్సింది ఎల్లిపాయలు, పచ్చిమిర్చి తగినన్ని ఫ్రెండ్స్. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసేసుకోవాలి కొద్దిగా. ఉప్పు కారం అనేది నోటికి సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్, అయితేనే బాగా ఉంటాయి పూరీలు. ఇలా మిక్స్ చేసుకోవాలి ఇట్లా కచ్చబిచ్చగా. తర్వాత మన పాలకూర అనేది కుక్కర్లో అయితే వేసేసుకోవాలి. ఇది హెల్త్కి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పూరీలు. స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం బాక్స్లో కట్టేస్తే కూడా ఇష్టంగా తింటారు. దీనికి కర్రీ అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇందులో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో వాటర్ వేసేసుకొని ఒక 2 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్ పైన. అంతవరకు మనమైతే పిండినైతే జల్లించుకుందాం. ఉడికిపోయింది ఫ్రెండ్స్ పాలకూర. చూడండి, మనం పిండిలో అయితే పాలకూర అయితే వేసేద్దాం. చాలా వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొద్దిగా మనం స్పూన్తో కలుపుకోవాలి ముందుగా. అయితే చల్లారిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఆల్రెడీ మన పాలకూరలో వాటర్ అనేది ఉంది కాబట్టి తక్కువే వాటర్ పడుతుంది దీనికి. కాబట్టి కొద్దిగా వేసుకుంటూ పిసుకోండి మంచిగా. ఇది ఎక్కడికైనా మనం టూర్కి గిన వెళ్ళేటప్పుడు కూడా చేసుకొని పోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్. 2-3 డేస్ వరకు ఇవి ఖరాబ్ కావు పూరీలు అనేవి. మన కర్రీ లేకున్నా పర్లేదు, చాలా బాగుంటాయి. చూడండి, ఇలా ఒక 10 మినిట్స్ పక్కకు ఉంచుకోవాలి కలుపుకున్న కూడా. చూడండి, ఎక్క మెత్త కాకుండా ఎక్క గట్టి కాకుండా ఈ మాదిరిగా ఉండాలి పిండి అనేది. ఒకేసారిగా ఒక పెద్ద ఉండ చేసుకోవాలి ఫ్రెండ్స్. చపాతీలా తీసుకొని చపాతీలా చేసేసుకొని దాన్ని కటింగ్ చేసుకుంటే మనకు ఒకేసారిగా 4 పూరీలు వచ్చేస్తాయి. రౌండ్గా కావాలంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు. దానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఇలా ఒకేసారి చపాతీలా చేసేసుకొని కటింగ్ చేసుకున్నాను. మా బాబు మధ్యలో తిరుగుతూ ఉంటే వాడితో వాదించాను కొద్దిగా. చూడండి, ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఈ వీడియో మీరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీలాంటి సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. చూడండి, 1-2 సార్లు చేసి చూపిస్తున్నాను. ఇవి బాగా చపాతీలా సన్నగా కాకుండా కొద్దిగా మందంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే అప్పుడే మనకు పూరీలు అనేవి పొంగుతాయి. చూడండి, ఇలా చిన్నగా రౌండ్గా కూడా చేసుకోవచ్చు
అలా టైం పడుతుందని చెప్పేసి నేను ఒకేసారి అలా చపాతీలా చేసేస్తాను. మీకు కావాలంటే పూరీలా రౌండ్ కూడా చేసేసుకోండి. ఇలా ఒకేసారికి ఒకే పూరి వస్తుంది కాబట్టి నేను అలా చపాతీలా చేసుకున్నాను పెద్దగా. చూడండి మన పూరీలు అయితే తయారైపోయినాయి అన్నీ. ఇప్పుడైతే మనమైతే కడాయి అయితే పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం అందులో. చూడండి మన ఆయిల్ అయితే వేడైంది. ఒకటొకటిగా ఇలా వేసుకొని స్పూన్తో ఆయిల్ అనేది పూరిపై వేస్తూ ఉంటే పూరి అనేది చాలా బాగా పొంగుతుంది. ఆయిల్ అయితే చాలా వేడిగా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మన పూరీలు క్రిస్పీగా అవుతాయి. చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో మాకైతే తెలియజేయండి. చూడండి మన పూరీలు అయితే తయారైపోయినాయి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.